హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ క్లాస్లో మీ ఇంగ్లీష్ లెవెల్ని టెస్ట్ చేద్దాం. నేను 30 క్వశ్చన్స్ ఇచ్చాను ప్రిపోజిషన్ మీద. మీరు ఎన్నైతే ఆన్సర్ చేస్తారో దాన్ని బట్టి మీ లెవెల్ అనేది డిసైడ్ అవుతుంది. క్విజ్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు ఎంత స్కోర్ వచ్చిందో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, ఓకేనా? ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ద బ్లాంకెట్ ఈజ్ డాష్ ద టేబుల్. ద బ్లాంకెట్ ఈజ్ ఆన్ ద టేబులా, ఓవర్ ద టేబులా, బై ద టేబులా ఆర్ ఆన్ ఓవర్? ఇవి రెండు యూజ్ చేయొచ్చా? ఆన్సర్ చేశారా? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి. ఏదైనా సరే ఒక ఆబ్జెక్ట్ ఒక దాని మీద ఉంటే, టచ్ అవుతూ ఒక దాని మీద ఉంటే మనం ఆన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. దీస్ బ్లాంకెట్స్ ఆర్ ఆన్ ద టేబుల్ కదా. ఈ బ్లాంకెట్స్ టేబుల్ మీద ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ని కంప్లీట్గా కవర్ చేస్తుందో అప్పుడు మనం ఓవర్ అనే ప్రిపోజిషన్ని కూడా యూజ్ చేయొచ్చు. ఓవర్ని ఏదైనా ఒకటి మొత్తాన్ని కవర్ చేస్తున్నా లేదా ఒక దానిపైన ఇంకొకటి ఉన్నా యూజ్ చేస్తాం. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ద బ్లాంకెట్ ఈజ్ ఆన్ ద టేబుల్, ద బ్లాంకెట్ ఈజ్ ఓవర్ ద టేబుల్. రెండు కరెక్టే, కానీ వాటి మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఓవర్ యూజ్ చేస్తే ఈ బ్లాంకెట్ అనేది టేబుల్ మొత్తాన్ని కప్పేసింది అన్న మీనింగ్ వస్తుంది, కవర్ చేసింది అని. ఓకేనా? ఓకే, సెకండ్ క్వశ్చన్. షీ డ్రేప్డ్ ద టవల్ డాష్ హర్ హెడ్. షీ డ్రేప్డ్ ద టవల్ ఆన్ హర్ హెడ్డా, ఓవర్ హర్ హెడ్డా, బై హర్ హెడ్డా, విత్ హర్ హెడ్డా? ఇప్పుడే చెప్పాను కదా, ఏదైనా కానీ ఒక ఆబ్జెక్ట్ దాని మొత్తాన్ని కవర్ చేసింది అంటే మనం ఏం యూజ్ చేస్తామని చెప్పాను? ఓవర్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి షీ డ్రేప్ ద టవల్ ఓవర్ హర్ హెడ్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఏ పెన్ ఫెల్ డాష్ మై ఫేస్. ఆన్ యూజ్ చేస్తామా, ఓవర్ యూజ్ చేస్తామా? పెన్ అనేది ఫేస్ మీద పడుతుంది, కానీ ఆ పడే పెన్ ఫేస్ మొత్తం కవర్ చేయగలుగుతుందా? కవర్ చేయలేదు. కాబట్టి ఇక్కడ ఆన్ అని యూజ్ చేస్తాం. కానీ ఒక స్కార్ఫ్ ఉంది అనుకోండి, మనము మగధీర మూవీలో చూస్తాం కదా, ఒక స్కార్ఫ్ వెళ్ళి హీరో ఫేస్ మీద పడుతుంది, పడి మొత్తాన్ని కవర్ చేస్తుంది. అలాంటప్పుడు ఏ స్కార్ఫ్ ఫెల్ ఆన్ మై ఫేస్ యూజ్ చేయొచ్చు, ఏ స్కార్ఫ్ ఫెల్ ఓవర్ మై ఫేస్ యూజ్ చేయొచ్చు. ఆన్ అని నేను చెప్పానంటే నా ఫేస్ మీద పడింది అని, ఓవర్ అని నేను చెప్పానంటే అది పడి నా ఫేస్ మొత్తాన్ని కవర్ చేసింది అని. కాబట్టి ఎక్కడ ఆన్ యూజ్ చేయాలో ఎక్కడ ఓవర్ యూజ్ చేయాలో మనం ఆ సిచ్యువేషన్ని బట్టి డిసైడ్ చేయాలి. చూడండి, నేను ప్రతి క్వశ్చన్కి నేను ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వను, ఎందుకంటే ప్రిపోజిషన్ మీద నేను వేరే వీడియోస్ చేస్తాను. ఇది కేవలం మీ నాలెడ్జ్ని టెస్ట్ చేయడం కోసమే. కాబట్టి మీకు ఎంత స్కోర్ వచ్చిందో దాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. షీ స్పిల్డ్ మిల్క్ డాష్ టేబుల్. ఆన్ టేబుల్ యూజ్ చేయొచ్చా? యూజ్ చేయొచ్చు. అంటే ఆమె టేబుల్ మీద పాలు ఒలకపోసింది అని. అదే మొత్తం పోస్తే అప్పుడు ఓవర్ అని చెప్తాం. మనం ఇలా చూస్తుంటాం కదా, షీ స్పిల్డ్ మిల్క్ ఆల్ ఓవర్ ద టేబుల్, ఆల్ ఓవర్ ద ఫ్లోర్ అని. అది ఇందుకే ఆల్ ఓవర్ అని ఎందుకు యూజ్ చేస్తాం? మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా పడపోసింది కాబట్టి ఆల్ ఓవర్ అని యూజ్ చేసాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. షీ బస్ట్ డాష్ టీయర్స్. షీ బస్ట్ ఆన్ టీయర్సా, షీ బస్ట్ ఇన్ టీయర్సా, షీ బస్ట్ ఇన్ టూ టీయర్సా, షీ బస్ట్ ఆఫ్ టీయర్సా? వెల్, చూడండి, ఎప్పుడైనా సరే ఏదైనా మూమెంట్, ఒక దాని లోపలికి ఏదైనా మూమెంట్ ఉంది అనుకోండి, అప్పుడు మనం ఇంటూని యూజ్ చేస్తాం. లేదా ఏదైనా కానీ స్టేట్ కానీ కండిషన్ కానీ చేంజ్ అవుతున్నా కానీ ఇంటూ అని యూజ్ చేస్తాం. అంటే చూడండి, హ్యాపీగా ఉన్నాం, హ్యాపీ నుంచి బాధలోకి మారిపోతే మన స్టేట్ చేంజ్ అయింది. అలా కాకుండా ఒక నార్మల్గా ఉన్న వ్యక్తి సడన్గా ఏడుస్తుంటే స్టేట్ చేంజ్ అయింది కదా. ఇక్కడ కూడా షీ బస్ట్ ఇన్ టూ టీయర్స్ అని యూజ్ చేయాలి. అంటే ఆమె సడన్గా నార్మల్ ఉన్న పొజిషన్ నుంచి ఆమె స్టేట్ చేంజ్ అయింది. కాబట్టి ఏం యూజ్ చేయాలి? ఇన్ టూ యూజ్ చేయాలి. ఓకేనా? చూడండి, హీ ఈజ్ జంపింగ్. బయట నుంచి లోపలికి వెళ్తున్నాడు, రివర్ లోపలికి వెళ్తున్నాడు. కాబట్టి ఏమైంది? మూమెంట్,
ఒక దాని నుంచి ఇంకొక దాని లోపలికి మూమెంట్ జరుగుతుంది. అలాంటప్పుడు మనం ఇంటూని యూజ్ చేస్తాం. హీ ఈజ్ జంపింగ్ ఇన్ టు ద రివర్. హీ ఈజ్ జంపింగ్ ఇన్ టు ద రివర్. అతను రివర్ లోపలికి దూకుతున్నాడు అంటే బయట నుంచి లోపలికి వెళ్తున్నాడు. అలాగే షీ బ్రోక్ ఇన్ టు లాఫ్టర్. నార్మల్గా ఉన్న స్టేట్ నుంచి చేంజ్ అయిపోయింది. ఎలాగా? నవ్వడంలోకి, అంటే స్టేట్ చేంజ్ అయింది. ద కేక్ వాజ్ కట్ ఇన్ టూ పీసెస్ అంటే డివిజన్ జరిగింది. సో ఇలాంటప్పుడు మనం ఇంటూ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. ఇప్పుడే చూసాం షీ బస్ట్ ఇన్ టూ టీయర్స్ అని అంటాం. మరి దీని ఆన్సర్ ఏంటి? షీ బస్ట్ డాష్ వితౌట్ నాకింగ్. ఆన్సర్ ఏంటి? ఇంటూనా? షీ బస్ట్ ఇన్ వితౌట్ నాకింగా, షీ బస్ట్ ఆఫ్ వితౌట్ నాకింగా, ఆర్ షీ బస్ట్ బై వితౌట్ నాకింగా? వెల్, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి షీ బస్ట్ ఇన్. మీకు డౌట్ రావచ్చు, ఇందాకే కదా షీ బస్ట్ ఇన్ టూ టీయర్స్ అని అన్నారు అని. చూడండి, షీ బస్ట్ ఇన్ టూ టీయర్స్ అంటే ఆమె నార్మల్గా ఉన్నది ఏడవడం స్టార్ట్ చేసింది. కానీ ఇక్కడ అలాగా స్టేట్ చేంజ్ అయిందా? అవ్వలేదు. సరే, హీ జంప్డ్ ఇన్ టు ద రివర్ అంటే అతను బయట నుంచి రివర్లోకి దూకాడు కదా. మరి షీ బస్ట్ ఇన్ టు సంథింగా? ఒకవేళ షీ బస్ట్ డాష్ ద రూమ్ అని ఉందనుకోండి, షీ బస్ట్ ఇన్ టు ద రూమ్ వితౌట్ నాకింగ్ అంటే ఆమె సడన్గా రూమ్లోకి ప్రవేశించింది నాక్ చేయకుండా అని. ఒక దాని నుంచి ఇంకొక దానిలోకి వెళ్తున్నట్లు మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకని? రూమ్ ఉంది కాబట్టి. మరి ఇక్కడ రూమ్ అనేది ఉందా? లేదు. అలాంటప్పుడు ఇన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. చూడండి, ఇక్కడ నుంచి నేను ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వను, మీరు జస్ట్ ఆన్సర్ చేయాలి. వీటి ఎక్స్ప్లెనేషన్ నేను ప్రిపోజిషన్ వీడియోస్ చేసేటప్పుడు మీకు చెప్తాను. ఓకేనా? షీ సాట్ డాష్ ఏ చైర్. షీ సాట్ ఇన్ టు ఏ చైరా, ఇన్ ఏ చైరా, ఆన్ ఏ చైరా, బై ఏ చైరా? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి షీ సాట్ ఆన్ ఏ చైర్. ద బాయ్ జంప్డ్ డాష్ ఏ విల్. ద బాయ్ జంప్డ్ ఇన్ టు ఏ వెల్లా, ద బాయ్ జంప్డ్ ఆన్ ఏ వెల్లా, ద బాయ్ జంప్డ్ ఓవర్ ఏ వెల్లా, ఆర్ ఆప్షన్ డి ఏ అండ్ సి బోత్ ఆర్ కరెక్టా? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి. ద బాయ్ జంప్డ్ ఇన్ టు ద వెల్ అనొచ్చు, ద బాయ్ జంప్డ్ ఓవర్ ద వెల్ అని కూడా అనొచ్చు. కాకపోతే ఈ రెండిటి మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది. షీ వాక్డ్ డాష్ ద బ్రిడ్జ్. షీ వాక్డ్ ఆన్ ద బ్రిడ్జా, షీ వాక్డ్ ఇన్ టు ద బ్రిడ్జా, షీ వాక్డ్ అక్రాస్ ద బ్రిడ్జా, లేకపోతే ఆప్షన్ డి ఏ అండ్ బీనా, ఆన్ ఇన్ టు రెండు యూజ్ చేయొచ్చా? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి. షీ వాక్డ్ అక్రాస్ ద బ్రిడ్జ్. అఫ్ కోర్స్ షీ వాక్డ్ ఆన్ ద బ్రిడ్జ్ అని కూడా అనొచ్చు, కానీ దాని మీనింగ్ వేరుగా వస్తుంది. ద కార్ ఫెల్ డాష్ ద రివర్. ఇందాకే మనం చూసాం కదా, ఏదైనా కానీ ఒక దాని నుంచి ఇంకొక దాని లోపలికి ప్రవేశిస్తే మూమెంట్ ఉంటే మనం ఏం యూజ్ చేస్తాం? ఇన్ టు యూజ్ చేస్తాం. ద కార్ ఫెల్ ఇన్ టు ద రివర్. ఇది చూడండి, ద కార్ క్రాష్ డాష్ ద ట్రీ. ద కార్ క్రాష్ డాష్ ద ట్రీ. ఆన్నా, ఇంటూనా, ఎక్రాసా, లేకపోతే ఏ అండ్ బి రెండు యూజ్ చేయొచ్చా? చూడండి, రివర్ అంటే రివర్లోకి వెళ్ళింది, కార్ అనేది రివర్లోకి పడిపోయింది. మరి ట్రీలోకి వెళ్తుందా కార్? ట్రీకి గుద్దుకుంటుంది కానీ లోపలికి వెళ్తుందా? మరి ఇంటూ యూజ్ చేస్తామా? వెల్, ఇంటూ యూజ్ చేస్తాం. ద కార్ క్రాష్డ్ ఇన్ టు ద ట్రీ ఇలా యూజ్ చేస్తాం. ఎందుకు అనేది నేను మీకు ప్రిపోజిషన్ మీద క్లాసెస్ చేసేటప్పుడు చెప్తాను. ఓకేనా? ఇది కేవలం క్విజ్. మీకు ఎంత స్కోర్ వచ్చిందో అది పోస్ట్ చేయండి చాలు. ఓకే, he drove dash the tunnel. He drove through the tunnel. He drove along the tunnel. He drove across the tunnel. He drove over the tunnel. Correct answer ఏంటి? Correct answer is option A. He drove through the tunnel. మరి he drove into the tunnel అని కూడా అనొచ్చా? అనొచ్చో లేదో మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అంటే ఎలాంటప్పుడు అంటాం, ఏ సిచ్యువేషన్లో ఇంటూ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాము? He was accused dash theft. He was accused of theft. OFF. He was accused in theft. He was accused with theft. He was accused
ఓఎఫ్ ఆఫ్ థెఫ్టా? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. he was accused of theft. He is known dash his honesty. He is known with his honesty na? He is known by his honesty na? He is known to his honesty na? లేకపోతే he is known for his honesty na? Correct answer is option D. He is known for his honesty. They protested dash the decision. They protested with the decision na? They protested for the decision na? లేకపోతే they protested against the decision na? Or they protested to the decision na? Correct answer is option C. They protested against the decision. They discussed dash the matter. They discussed about the matter. They discussed for the matter. They discussed with the matter. లేకపోతే ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయమా? వెల్, కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. డిస్కస్ తర్వాత ఎలాంటి ప్రిపోజిషన్ యూజ్ చేయం, డైరెక్ట్గా దే డిస్కస్డ్ ద మ్యాటర్ అని అంటాము. ఓకే, దే డిస్కస్డ్ డాష్ హిమ్. ఇప్పుడే ఏం నేర్చుకున్నాం? డిస్కస్ తర్వాత ప్రిపోజిషన్ అనేది యూజ్ చేయమని నేర్చుకున్నాం కదా. డైరెక్ట్గా దే డిస్కస్డ్ ద మ్యాటర్ అని అంటాం అని నేర్చుకున్నాం. మరి దీని ఆన్సర్ ఏంటి? దే డిస్కస్డ్ అబౌట్ హిమ్ అంటామా? దే డిస్కస్డ్ ఫర్ హిమ్ అంటామా? దే డిస్కస్డ్ విత్ హిమ్ అంటామా? లేకపోతే ఎలాంటి ప్రిపోజిషన్ యూజ్ చేయమా? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. దే డిస్కస్డ్ విత్ హిమ్ అని అంటాము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద వర్క్ విల్ బి ఫినిష్డ్ డాష్ ఏ వీక్. ద వర్క్ విల్ బి ఫినిష్డ్ విత్ ఇన్ ఏ వీకా? ద వర్క్ విల్ బి ఫినిష్డ్ ఇన్ ఏ వీకా? ద వర్క్ విల్ బి ఫినిష్డ్ ఫర్ ఏ వీకా? లేకపోతే ఆప్షన్ సి ఏ అండ్ బి రెండు యూజ్ చేయొచ్చా? వెల్, కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. ఏ, బి ఈ రెండింటినీ యూజ్ చేయొచ్చు. విత్ ఇన్ని, ఇన్ని రెండింటినీ యూజ్ చేయొచ్చు. అయితే విత్ ఇన్ అంటే ఏం మీనింగ్ వస్తుంది, ఇన్ అంటే ఏం మీనింగ్ వస్తుందో మీరు వెంటనే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద వర్క్ విల్ బి ఫినిష్డ్ డాష్ మండే. ఇప్పుడే చూసాము ద వర్క్ విల్ బి ఫినిష్డ్ డాష్ ఏ వీక్ అంటే విత్ ఇన్ రెండు యూజ్ చేయొచ్చు. మరి ద వర్క్ విల్ బి ఫినిష్డ్ డాష్ మండే అంటే ఏం యూజ్ చేస్తాం? ద వర్క్ విల్ బి ఫినిష్డ్ ఇన్ మండే యూజ్ చేస్తామా? ద వర్క్ విల్ బి ఫినిష్డ్ ఆన్ మండే ఆన్ ప్రిపోజిషన్ యూజ్ చేస్తామా? విత్ ఇన్ యూజ్ చేస్తామా? లేకపోతే ఆప్షన్ డి ఏసి రెండింటినీ యూజ్ చేయొచ్చా? వెల్, కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. మనం పర్టికులర్ డేట్ గురించి మాట్లాడుకునేటప్పుడు మనం ఆన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. ద వర్క్ విల్ బి ఫినిష్డ్ డాష్ మండే. చూడండి, 17th 18th క్వశ్చన్ సేమ్. ద వర్క్ విల్ బి ఫినిష్డ్ ఆన్ మండే, ద వర్క్ విల్ బి ఫినిష్డ్ డాష్ మండే. కానీ ఇక్కడ ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయలేదు. మరి ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయొచ్చు? ఇన్ యూజ్ చేయొచ్చా? ద వర్క్ విల్ బి ఫినిష్డ్ ఇన్ మండే యూజ్ చేయొచ్చా? కరెక్ట్ ఆన్సర్ ఏదనుకుంటున్నారు? వెల్, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి బై మండే. చూడండి, ఎలాగైతే వీక్లో విత్ ఇన్ వీక్, ఇన్ వీక్ అని అనొచ్చో అలాగే ఒక పర్టిక్యులర్ డేలో ఆన్ మండే, బై మండే అని యూజ్ చేయొచ్చు. అయితే ఈ రెండిటి మీనింగ్ చాలా డిఫరెంట్. మీకు ఈ మీటింగ్ ఏంటో తెలిస్తే, బై మండే, ఆన్ మండే అంటే ఏంటో డిఫరెన్స్ మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. 19th. షీ ఈస్ గుడ్ డాష్ ప్లేయింగ్ ద పియానో ఇన్, ఆన్, ఎట్, టు. ఏది కరెక్ట్ ప్రిపోజిషన్? వెల్, కరెక్ట్ ప్రిపోజిషన్ ఈజ్ ఎట్. షీ ఈస్ గుడ్ ఎట్ అంటాం. షీ ఈస్ గుడ్ ఎట్ ప్లేయింగ్ ద పియానో. షీ ఈస్ ఇంట్రెస్టెడ్ డాష్ ప్లేయింగ్ ద పియానో. ఇందాక క్వశ్చన్ ఏమో షీ ఈస్ గుడ్ ఎట్, ఇది వచ్చేసరికి షీ ఈస్ ఇంట్రెస్టెడ్ డాష్ ప్లేయింగ్ పియానో. ఇక్కడ కూడా ఎట్టే యూజ్ చేస్తామా? కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఎట్ యూజ్ చేయం, ఇక్కడ ఇన్ యూజ్ చేస్తాం. షీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్లేయింగ్ ద పియానో అని అంటాము. చూసారా, గుడ్ ఎట్, ఇంట్రెస్టెడ్ ఇన్. ఐ ప్రిఫర్ కాఫీ డాష్ టీ దాన్, విత్, టు లేదా ప్రిపోజిషన్ యూజ్ చేయమా? కరెక్ట్ ఆన్సర్ ఏంటి?
ఐ ప్రిఫర్ కాఫీ టు టీ అంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఐ ప్రిఫర్ టు ట్రావెల్ డాష్ ట్రైన్. బై ట్రైనా, ఆన్ ట్రైనా, ఇన్ ట్రైనా, ఎట్ ట్రైనా? కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఐ ప్రిఫర్ టు ట్రావెల్ బై ట్రైన్. హీ హ్యాస్ బీన్ వెయిటింగ్ డాష్ 2 hours. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? సిన్సా, ఫర్రా, ఇన్నా, బయ్యా? వెల్, ఇది డ్యూరేషన్ ఆఫ్ ద టైం కాబట్టి మనం ఫర్ యూజ్ చేస్తాం. హీ హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్ 2 hours. ఓకే, హీ హ్యాస్ బీన్ వెయిటింగ్ డాష్ మండే. ఇది డ్యూరేషనా? 2 hours, 3 hours, 3 weeks ఇలా డ్యూరేషనా లేదా పాయింటా? ఇది ఒక పాయింట్ ఆఫ్ టైం. ఓకేనా? డ్యూరేషన్ ఆఫ్ టైం వస్తే కనుక మనం ఫర్ యూజ్ చేస్తాం. మరి పాయింట్ ఆఫ్ టైం వస్తే ఏం యూజ్ చేస్తాం? సిన్స్ యూజ్ చేస్తామా, ఫర్రా, ఇన్నా, బయ్యా? వెల్, మనం సిన్స్ యూజ్ చేస్తాం. హీ హ్యాస్ బీన్ వెయిటింగ్ సిన్స్ మండే. మండే నుంచి అతను వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఐ వెంట్ డాష్ స్కూల్ ఆఫ్టర్ లంచ్. ఐ వెంట్ ఫర్ స్కూల్ ఆఫ్టర్ లంచా, ఐ వెంట్ టు స్కూల్ ఆఫ్టర్ లంచా? లేకపోతే ప్రిపోజిషన్ ఏది యూజ్ చేయమా, లేకపోతే ఐ వెంట్ బై స్కూల్ అని యూజ్ చేస్తామా? కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఐ వెంట్ టు స్కూల్ ఆఫ్టర్ లంచ్. ఈ క్వశ్చన్ చూడండి. ఐ వెంట్ డాష్ ఏ వాక్ ఆఫ్టర్ లంచ్. ఐ వెంట్ టు ఏ వాక్ ఆఫ్టర్ లంచ్ అని యూజ్ చేస్తామా, ఐ వెంట్ ఫర్ ఏ వాక్ ఆఫ్టర్ లంచ్ అని చెప్తామా, ఐ వెంట్ ఆన్ ఏ వాక్ ఆఫ్టర్ లంచ్ అని చెప్తామా, లేకపోతే ఐ వెంట్ ఎట్ అని చెప్తామా? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఐ వెంట్ ఫర్ ఏ వాక్. చూసారా? ఐ వెంట్ ఫర్ ఏ వాక్ ఆఫ్టర్ లంచ్. నెక్స్ట్ క్వశ్చన్. దే అరైవ్డ్ డాష్ ద స్టేషన్ ఆన్ టైమ్. దే అరైవ్డ్ ఇన్నా, అరైవ్డ్ ఆనా, అరైవ్డ్ టువా, అరైవ్డ్ ఎట్ ద స్టేషనా? కరెక్ట్ ఆన్సర్ ఏంటి? దే అరైవ్డ్ ఎట్ ద స్టేషన్. ఆప్షన్ డి కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. షీ వాస్ బార్న్ డాష్ మార్చ్. షీ వాస్ బార్న్ ఇన్ మార్చా, ఆన్ మార్చా, విత్ ఇన్ మార్చా, ఎట్ మార్చా? కరెక్ట్ ఆన్సర్ ఏంటి? షీ వాస్ బార్న్ ఇన్ మార్చ్. మార్చ్లో పుట్టింది. నెక్స్ట్ క్వశ్చన్. షీ వాస్ బార్న్ డాష్ మార్చ్ 5th. చూడండి, ఈ రెండు క్వశ్చన్ ఆల్మోస్ట్ ఒకటే. షీ వాస్ బార్న్ డాష్ మార్చ్, షీ వాస్ బార్న్ డాష్ మార్చ్ 5th. మరి దీని ఆన్సర్ ఏమవుతుంది? దీని ఆన్సర్ కూడా షీ వాస్ బార్న్ ఇన్ మార్చ్ అవుతుందా, లేక షీ వాస్ బార్న్ ఆన్ మార్చ్ 5th అవుతుందా, షీ వాస్ బార్న్ విత్ ఇన్ మార్చ్ 5th అవుతుందా, షీ వాస్ బార్న్ ఎట్ మార్చ్ 5th అవుతుందా? దీని ఆన్సర్ ఏంటంటే షీ వాస్ బార్న్ ఆన్ మార్చ్ 5th. మార్చ్ 5th వచ్చింది అంటే మార్చ్ 5th ఒక పర్టికులర్ డే అయింటుంది. మండేనో, ట్యూస్డేనో, సాటర్డేనో ఒక పర్టికులర్ డేని యూజ్ చేసినప్పుడు మనం ఆన్ని యూజ్ చేస్తాం. అలా కాకుండా వీక్ కానీ, మంత్ కానీ, సెంచరీ కానీ, ఇయర్ని కానీ యూజ్ చేసేటప్పుడు ఇన్ యూజ్ చేస్తాం. లేకపోతే ఒక స్పెసిఫిక్ టైం ఎట్ 5:30, ఎట్ 6:30 ఇలా యూజ్ చేసేటప్పుడు ఎట్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. షీ అపాలజైజ్ డాష్ బీయింగ్ లేట్. షీ అపాలజైజ్డ్ ఎట్ బీయింగ్ లేటా, ఆన్ బీయింగ్ లేటా, అబౌట్ బీయింగ్ లేటా, ఫర్ బీయింగ్ లేటా? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఫర్. షీ అపాలజైజ్డ్ ఫర్ బీయింగ్ లేట్. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్ చూడండి. ఈ 30 క్వశ్చన్స్ అయిపోయాక కంపల్సరీగా మీరు ఎంత స్కోర్ వచ్చిందో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. షీ లుక్ డాష్ ద విండో టు సీ హిమ్. చూడండి, జనరల్గా మనం ఏం చేస్తాం? షీ లుక్డ్ ఎట్ మీ అంటాం కదా, షీ లుక్డ్ ఎట్ మీ. మరి ఇక్కడ కూడా షీ లుక్డ్ ఎట్ ద విండో టు సీ హిమ్ అనొచ్చా, లేకపోతే షీ లుక్డ్ ఇన్ ద విండో టు సీ హిమ్ అనొచ్చా, లేకపోతే షీ లుక్డ్ ఆన్ ద విండో టు సీ హిమ్ అనొచ్చా, లేకపోతే షీ లుక్డ్ త్రూ ద విండో టు సీ హిమ్ అనాలా? కరెక్ట్ ఆన్సర్ ఏంటి? వెల్, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి. షీ లుక్డ్ త్రూ ద విండో టు సీ హిమ్ అని అనాలి. అయితే ఎందుకని త్రూ యూజ్ చేయాలి, ఎందుకని ఒక్కొక్క చోట ఆన్ యూజ్ చేస్తాం, ఎందుకని ఒక్కొక్క చోట అరౌండ్ యూజ్ చేస్తాం, ఇలా ప్రిపోజిషన్ని ఎందుకు మారుస్తామో తెలియాలంటే నేను నెక్స్ట్ ప్రిపోజిషన్ మీద క్లాస్ చేస్తాను. ఆ వీడియోస్ మొత్తం కంపల్సరీగా చూడండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.